ఎఫ్ఐ జేసీఎం మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాము. అయితే ఈరోజు మనము లాజర్ను యేసుప్రభు వారు ఏ విధంగా లేపారు, లాజర్ను యేసుప్రభు వారు అయితే ఇక్కడ లాజర్కి ఏం జరిగిందంటే, యోహాను సువార్త 11:1 అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే 1వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, మరియా ఆమె సహోదరి అయిన మార్త అను వారి గ్రామమైన బెతానియాలో ఉన్న లాజరు అను ఒకడు రోగి ఆయను. అయితే ఇక్కడ లాజరు ఏమైపోయాడంట, మొదటిగా రోగి అయ్యాడు. అంటే ఒక జ్వరం రావచ్చు, లేకపోతే ఏదైనా కడుపు నొప్పి రావచ్చు, ఏదైనా సమస్య క్యాన్సర్ అన్న కావచ్చు, ఏదైనా ఆయనకు రోగి అని ఇక్కడ రాయబడి ఉంది. అయితే అది మరణకరమైన రోగం. ఇప్పుడు జ్వరం వచ్చినా సరే, టైఫాయిడ్, డెంగ్యూ ఇలాంటి జ్వరాలు వచ్చినప్పుడు కూడా వారు ఏమవుతారు, మరణకరమైన రోగం అవుతున్నది. అయితే మరి ఇక్కడ లాజరస్ కూడా మరణకరమైన రోగము లాజరస్కి వచ్చింది. ఆ విషయము ఇక్కడ 2వ వచనము, యోహాను సువార్త 11:2 మనం చూసుకున్నట్లయితే, ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. అయితే ఇక్కడ లాజరు ఎవరు? యేసుప్రభు వారి యొక్క పాదములను అత్తరుతో తల వెంట్రుకలతో తుడిచిన ఈ యొక్క మరియకు సహోదరుడు. అయితే యేసుప్రభు వారికి ఈ లాజరు అనే వ్యక్తి తెలుసు, వారిని ఎంతగానో ప్రేమిస్తున్నాడు తెలుసు దేవునికి. యేసుప్రభు వారికి ఈ లాజరు అనేవారు తెలుసు. అయితే ఆ ఒక ఊరిలో యేసుప్రభు వారు అక్కడ లేరు, ఆ ప్రాంతంలో సేవ నిమిత్తము ఆయన వేరే ఒక ప్రాంతంలో ఆయన సువార్తను ప్రకటిస్తూ అనేక రోగులను స్వస్థపరుస్తూ వేరే ప్రాంతంలో ఉన్నాడు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, 3వ వచనంలో, యోహాను సువార్త 4:3 వచనంలో, అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. అనగా ఇక్కడ ఏం చేశారంటే, ప్రభువా మీరు ఆయన వేరే ఊరిలో ఉన్నప్పుడు, అయితే ఇక్కడ నుండి ఒక వ్యక్తికి చెప్పి, ఆయన ప్రేమిస్తున్న సహోదరుడు లాజరు ఆయన రోగి ఉన్నాడు అని చెప్పి ఒక ప్రాంతానికి ఇంకొక వ్యక్తిని పంపించారు. ఇంకొక వ్యక్తిని పంపించినప్పుడు ఈ వ్యక్తి వెళ్ళి యేసుప్రభు వారికి సమాచారము తెలియజేస్తున్నాడు. ఇదిగో నీవు ప్రేమించుచున్న వాడు లాజరు రోగి ఉన్నాడని ఆయనకు వర్తమానము పంపిరి. అయితే వర్తమానము యేసుప్రభు వారికి వచ్చింది, ఆయన మరణకైన రోగంలో ఉన్నాడు, నీవు వచ్చి నీ యొక్క ప్రియమైన స్నేహితుని నువ్వు వచ్చి ఆయనను ముట్టి స్వస్థపరచాలి అని చెప్పినప్పుడు ఆయన అక్కడే ఉంటాడు. 4వ వచనంలో మనం చూసినట్లయితే, యేసు అది విని, ఈ వ్యాధి మరణమునకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన పరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. అంటే ఇక్కడ చాలామంది అనారోగ్యం వచ్చినప్పుడు, అరే మనం క్రైస్తవులము కదా, మనకు క్రైస్తవులమై ఉన్నాము, మనకి అనారోగ్యం వస్తే అన్యజనుల మధ్య మన సాక్ష్యం ఏమవుతుంది, అరే వీరికి కూడా అనారోగ్యం వస్తుందే, వీరికి కూడా ఆ ఒక్క రోగం వస్తుందే, వీరికి కూడా వైరస్లు, ఫీవర్లు అవన్నీ వస్తున్నాయే అని చాలామంది అనుకుంటారు కదా అని చాలామంది భయపడుతుంటారు. అరే వాళ్ళు అనుకుంటారు, నా నామము ఆయన నామమునకు అవమానం కలుగుతుంది, అరే యేసుప్రభు వారిని నమ్ముకొని కూడా వీరు అప్పులో ఉన్నారు, యేసుప్రభు వారిని నమ్ముకొని కూడా వీరు రోగములలో ఈ యొక్క అనారోగ్యాలతో ఉన్నారు అని చాలామంది వ్యతిరేకంగా అనుకుంటారేమో అని, ఆయన స్వస్థపరిచే దేవుడు కదా, మరి మీరు ఎందుకు ఇంకా అనారోగ్యంతో ఉన్నారు, ఇంకా ఎందుకు ఈ వ్యాధిలోనే ఉన్నారు, మీరు కూడా మా వల్లనే సఫర్ అవుతున్నారు కదా, ఎందుకు అలా అవుతున్నారు అని అంటారేమో అని చాలామంది భయపడుతుంటారు. అయితే ఇక్కడ యేసుప్రభు వారు ఏమంటున్నారంటే, ఆ రోగము దేని కొరకు వచ్చిందంట, దేవుని మహిమ కొరకే, దేవుని మహిమ కొరకు వచ్చిందా నేను. అంటే ఆ రోగములో అనేకులు చనిపోవచ్చు,
ఆ రోగంతో అనేకులు వ్యాధిగ్రస్తులయ్యండి ఆ వ్యాధిలోనే ఉండిపోవచ్చు. అధిక బీపీ, షుగరు అది బయటికి రాదు. అది అలానే వాడు జీవితాంతము ఆ మందులు వాడుతూ అదే విధంగా ఉండిపోవాలి అని అనుకోవచ్చు. కానీ ఎప్పుడైతే దేవుని మహిమ కొరకు ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, యేసుప్రభువారు ఏమంటున్నాడంటే, ఈ వ్యాధి మరణమునకు వచ్చినది కాదు, దేవుని మహిమ కొరకు. అంటే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ వ్యాధి, ఈ రోగము దేవుని మహిమ కొరకే వచ్చింది. కాబట్టి ఇందులో నుంచి దేవా నీ మహిమను ఇందులో నుంచి తీసుకొచ్చి ఇతరులకు ఆదరంగా, ఇతరులకు ఆదరించే వారిగా చాలామంది ఆ వ్యాధితో ఉన్నప్పుడు వారు అంటారు, బ్రదర్ మీకే వ్యాధి రాలేదు కాబట్టి మీరు చాలా చక్కగా మాట్లాడుతున్నారు, చెప్పగలుగుతున్నారు. మీకు ఈ వ్యాధి వస్తే, మీకు జ్వరం వస్తే, మీకు ఇలాంటి సమస్య, వ్యాధి, ఈ రోగం వస్తే అప్పుడు మీకు ఈ నొప్పి, ఈ బాధ తెలుస్తుంది అని చాలామంది ఇతరులను అంటుంటారు. ఎందుకంటే వీరు వెళ్తున్న ఆ నొప్పి, ఆ బాధలో ఇతరులకు ఆ వ్యాధి లేదు కాబట్టి, వారికి నొప్పి లేదు కాబట్టి వారు చాలా మాటలు మాట్లాడగలుగుతారు. వారు ఈజీగా చెప్పేయగలుగుతున్నారు. ఈ వ్యాధి గుండా మీరు వెళ్తే తెలుస్తుంది అని చాలామంది అంటారు. అయితే ఎప్పుడైతే యేసుప్రభు వారు ఆ ఒక వ్యాధి నుంచి స్వస్థపరిచినప్పుడు, దేవుడు స్వస్థపరిచి అక్కడ నీకు దేవునికి మహిమ ఇచ్చినప్పుడు, అప్పుడు నువ్వేం చేయగలుగుతావు అంటే ఇతరులకు, బ్రదర్ నేను కూడా ఆ ఒక జ్వరం గుండా వెళ్ళాను, నాకు కూడా వ్యాధి వచ్చింది, నేను కూడా నొప్పి భరించాను, అందులో నుంచి యేసుప్రభు నన్ను విడిపించారు. కాబట్టి నేను నీకు చెప్తున్నది ఇదే, ఆయన మిమ్మల్ని కూడా స్వస్థపరుస్తాడు అనే చెప్పగల విశ్వాసము, ఆదరణ, మనం ఇతరులకు ఆదరించేటట్టు. చాలామంది అంటారు కదా, మీకు వెళ్తే, మీరు ఈ వ్యాధి గుండా వెళ్తే మీకు తెలుస్తుంది కదా అంటారు. కాబట్టి అలాంటి సమస్య వచ్చినప్పుడు ఇతరులకు చెప్పేవారిగా, అవును నేను ఈ యొక్క వ్యాధిలో నుండి బయటకు వచ్చాను, నేను కూడా ఆ నొప్పిలో నుండి వెళ్ళాను, తర్వాత స్వస్థత నాకు దొరికింది, కాబట్టి నీవు కూడా విశ్వసించినట్లయితే నీకు కూడా స్వస్థత కలుగుతుంది. ఏదో అనుభవించకుండా నేను చెప్పట్లేదు, నేను కూడా వ్యాధిలో నుండి వెళ్ళాము అని చెప్పగల విశ్వాసము, ఆదరించగల ఒక ఆదరణ ఇచ్చేవారిగా ఈ యొక్క వ్యాధుల గుండా నడిపిస్తున్నాడు తప్ప వాటి నుండి, ఇక్కడ అందుకే అన్నాడు ఈ వ్యాధి మరణమునకు వచ్చినది కాదు, అంటే దానిలో నుండి మిమ్మల్ని చంపేయడానికి, ఇక డిస్ట్రాయ్ చేయడానికి మొత్తానికే ఆ విధంగా కాదు, కానీ మిమ్మల్ని స్వస్థపరచుటకు, అందులో నుంచి సాక్ష్యం ఇచ్చుటకు, అందులో నుంచి దేవునికి మహిమ కలిగి ఇతరులను మీరు ఆదరించుటకును, ఇతరులకు సాక్షులుగా ఉండుటకును ఇది వచ్చింది అని చెప్పి లాజరస్ విషయమై ఇక్కడ దేవుడు వచ్చిన వారితో మాట్లాడుతున్నాడు. ఎవరైతే సమాచారం తీసుకొచ్చారో వారితో ఈ మాట మాట్లాడాడు దేవుడు. అయితే 5వ వచనం, యేసు మార్త ఆమె సహోదరి లాజరస్సును ప్రేమించను. యేసు మార్తను, ఆమె సహోదరిని లాజరును ప్రేమించను. అంటే ఇక్కడ మార్త, మరియా వీరిద్దరిని, ఇంకా లాజరస్ను యేసుప్రభువు వారు ఎంతో ప్రేమిస్తున్నారు. అయితే ఆయన ఇంకా 4 రోజులు, ఇక్కడ 6వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. అంటే ఈ సమాచారము ఆయనకు రావడానికి ఒక 2 రోజులు అవ్వచ్చు. అంటే అప్పట్లో లెటర్స్, వాట్సాప్ ఇవన్నీ లేవు కాబట్టి ఒకరు వెళ్ళి ఆ సమాచారము చెప్పాలి. అయితే ఆ సమాచారము చెప్పేటప్పుడు ఆయన ఒక గాడిద మీద కూర్చొని వెళ్ళేటప్పుడు ఒక 24 గంటలు పట్టొచ్చు, తర్వాత 2 రోజులు పట్టొచ్చు. అయితే 2 రోజులు పట్టిన తర్వాత ఇక్కడ యేసుప్రభు వారు ఇంకా 2 రోజులు అక్కడే ఉన్నారంట, ఆ విలేజ్లోనే, అక్కడ పరిచర్యలో అక్కడనే ఉండి, తరువాత అటు పిమ్మట ఆయన మనము యూదకు తిరిగి వెళ్ళుదామని తన శిష్యులతో చెప్పాను. తర్వాత అప్పుడు 2 రోజులు అయిన తర్వాత అప్పుడేమంటున్నారంటే యేసుప్రభు వారు, ఇప్పుడు ఈ 2 రోజులు అయిపోయాయి కదా, ఇప్పుడు వెళ్దాం, లాజర్ దగ్గరికి వెళ్దాం అని అన్నాడు. అప్పుడు వారి శిష్యులు ఏమంటున్నారంటే, ప్రభువా యూదులు ఇప్పుడే మిమ్మల్ని రాళ్లతో కొట్టి చంపాలనుకుంటున్నారు, మీరు చేసిన కార్యములు, అద్భుతాలు, సూచక్రియలు ఇవన్నీ చూసి వారు ఏమనుకుంటున్నారంటే ఇవన్నీ ఈ దయ్యము క్రియలు, ఆయన నిజమైన దేవుడు కాదు అని చాలామంది అనుకుంటున్నారు అని అన్నప్పుడు
ఇప్పుడు ఈ సమయంలో మనం వెళ్ళినట్లయితే అక్కడ లాజరు, ఆ లాజర్ను దేవుడు లేపడము వారు చూస్తారు. దేవుని మహిమ అక్కడ కనబడుతుంది అని చెప్పి అక్కడ దేవుడు వెళ్తాడు. ఆ విలేజ్‌కి వెళ్తాడు. వెళ్ళినప్పుడు అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే లాజరు ఈ అధ్యాయం అంతా 11వ అధ్యాయం అంతా లాజరు మరణించి పాతిపెట్టబడి ఆ ఒక గృహలో పెట్టబడతాడు. అయితే ఇక్కడ లాజరుకు అనారోగ్యం వచ్చినప్పుడు లాజరుకు ఏం జరిగింది? తర్వాత 3 రోజులు, 4 రోజులు ఆయనను సమాధిలో ఉంచినప్పుడు ఆయన అవయవాలన్నీ అంటే చాలామంది ఈ క్యాన్సరు, ఇది స్టమక్ క్యాన్సరు, ఇది బ్రెయిన్ ట్యూమర్, దీనికి వ్యాధి లేదు, ఇది ఐసైట్ ఇక మీకు రాదు, ఈ కళ్ళు డిమ్ అయిపోయాయి, ఆపరేషన్స్ కూడా చేయలేరు డాక్టర్స్లు అంటే కొన్ని ఆపరేషన్స్ జరగవు, కొన్ని ఆపరేషన్స్కి ఇక టైం అయిపోయింది బ్రదర్, ఇక చేయలేము అంటారు. ఇంకా కొన్ని విషయాల్లో ఇక 4 రోజులే, ఇక బతకడు, అవయవాలన్నీ ఖరాబ్ అయిపోయాయి, పాడైపోయాయి, ఇక ఆయన లంగ్స్ పోయాయి, అదేవిధంగా ఊపిరితిత్తులు, కిడ్నీ, ఇక ఊపిరితిత్తులు, ఇంకా పేగులో సమస్య, కిడ్నీ సమస్య, ఇంకా అనేకమైన లివరు, ఆ బాడీలో ఉన్న పార్ట్స్ అన్నీ పాడైపోయాయి కాబట్టి ఇక బతకడము కష్టము అని డాక్టర్స్ చెప్తారు. అవును, అల్లా తాగడం ద్వారా ఇంకా వేరే సమస్యల ద్వారా ఈ వ్యక్తి ఈ విధంగా చనిపోయే సిచ్యువేషన్కి వచ్చేసాడు, ఇక బతకడు అని చాలామంది డాక్టర్స్ చెప్తుంటారు. అయితే ఇక్కడ లాజర్కి ఏం జరిగింది? లాజర్ను ఆ సమాధిలో పెట్టినప్పుడు ఆ లాజర్ కూడా వెంట్రుకలు మొత్తం ఊడిపోయాయి. సమాధిలో పెట్టిన తర్వాత 4 రోజులకు ఆయన చర్మం కూడా లేదు ఆయనకి, చర్మం లేదు, బట్ట చుట్టి ఆయనను ఆ ఒక గృహలో, ఆ ఒక సమాధిలో ఉంచారు. అప్పట్లో ఒక గృహ లాంటిది సమాధి, అక్కడ బట్ట చుట్టి అతన్ని సమాధిలో పెడతారు. అయితే యేసుప్రభువారు వచ్చినప్పుడు ఆయన ఒక మాట అంటాడు, లా మార్తా మీరు నమ్ముచున్నావా? వారి సిస్టర్తో అన్నప్పుడు, అవును ప్రభా నేను నమ్ముచున్నాను, నా సహోదరుడు పునరుద్ధానం తర్వాత రెండో రాకడలో నమ్ముచున్నాను ఆయన లేస్తాడని. అయితే యేసుప్రభువారు అంటారు, నేనే పునరుద్ధానమును, నేనే జీవమును, నేను నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాను. ఇప్పుడు నీవు నమ్మినట్లయితే ఇప్పుడు పునరుద్ధానంలో దేవుడు లేపుతాడని నమ్ముచున్నావు, కరెక్టే, మంచిదే. అయితే ఈరోజు కూడా లేపుతాడని నువ్వు నమ్ముచున్నావా అన్నప్పుడు, అవును ప్రభా నేను నమ్ముచున్నాను, నీవే పునరుద్ధానుడు అయి ఉన్నావు, నీవే జీవమునై ఉన్నావు, నీవే తండ్రి కుమారునివి, నిజమైన రక్షకుడవు నీవే అని నేను నమ్ముచున్నాను అని మార్త ఎప్పుడైతే చెప్తుందో దేవుడు యేసుప్రభు వారు అక్కడ కార్యము జరిగించి ఆ వ్యక్తి చనిపోయిన ఆ వ్యక్తి యొక్క అన్ని అవయవాలన్నీ ఇక్కడ అవయవాలు అన్నీ అంటే కొన్ని పార్ట్స్, గుండె, కొంతమంది ఈ గుండె కొట్టుకోవడం ఆగిపోయింది బ్రదర్, ఇక మళ్ళీ బతకడము, మళ్ళీ గుండె బాగు అవ్వడం అనేది ఇక కష్టము, అది ఇంపాసిబుల్, అది చేయడం అనేది కష్టమే అని చాలామంది చెప్తుంటారు, డాక్టర్స్ కూడా చెప్తుంటారు. అయితే ఇక్కడ యేసుప్రభు వారు ఏమన్నారంటే 40వ వచనము 11వ అధ్యాయము యోహాను సువార్త 11:40 వచనం, అందుకు యేసు నీవు నమ్మినడలా దేవుని మహిమ చూతు అని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అంటే ఇక్కడ మార్తతో దేవుడు చెప్పిన వాక్యము, ఆయన మాట్లాడిన మాట, నేను చెప్పాను కదా పునరుద్ధానమును నేనే, జీవము నేనే అయి ఉన్నాను, నేను ఇప్పుడు కూడా పునరుద్ధానమునే, ఓకే, రెండో రాకడలో నేను లేస్తాను అంటే పునరుద్ధానం నేను ఇప్పుడు లేనా, ఇప్పుడు నేను పునరుద్ధానుని కాదా అని మార్తతో యేసుప్రభు వారు చెప్తున్నారు. నేను చెప్పాను కదా పునరుద్ధానమును ఇప్పుడే నేనై ఉన్నాను, అవును రెండో రాకడలో లేస్తాడు నా సహోదరుడు అని నమ్ముచున్నావు, కరెక్టే. అయితే అప్పుడు
పునరుద్ధానుడు నేనే, ఇప్పుడు పునరుద్ధానుడును నేనే. అంటే ఇక్కడ యేసుప్రభు వారికి సమయం అనేది ఉండదు. ఆయన ఇప్పుడు చేయగలడు అద్భుతము. 2000 సంవత్సరాలు అదే రెండో రాకడలో మళ్ళీ వచ్చినప్పుడు, అప్పుడు బూర ఊదినప్పుడు అనేకులు సమాధుల నుంచి లేవడము, అంటే అప్పుడు లేస్తాడు, ఇప్పుడు లేస్తాడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయనకు సమయం అనేది ఉండదు. కాబట్టి మనము నమ్ముచున్నట్లయితే, ఇప్పుడు దేవుడు కార్యము చేయటకు సిద్ధంగా ఉన్నాడు. ఈ క్షణమే ఏ విధంగా అయితే లాజరును యేసుప్రభువారు లేపారో, లాజరుకు లంగ్స్ పాడైపోయాయి 4 రోజుల తర్వాత. గుండె ఖరాబ్ అయిపోయింది, గుండె పాడైపోయింది, గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. బొక్కలు బోన్స్ ఉంటాయి కదా, బోన్స్ కూడా బయటకు వచ్చేసాయి. మొత్తం అవయవాలు అన్నీ ఖరాబ్ అయిపోయాయి. అన్నీ పాడైపోవడము మనం చూస్తున్నాం ఇక్కడ. 4 రోజుల తర్వాత అంటే ఆ వ్యక్తి వాసన కొడతాడంట. ఇక్కడ వాసన కూడా ఇక్కడ రాయబడి ఉంది క్లియర్గా. నీవు యోహాను సువార్త 11:39 చదవం. యేసు రాయి తీసివేయుడని చెప్పగా యేసుప్రభు వారు ఏమన్నారు? రాయి తీసివేయండి అన్నప్పుడు చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పెను. అంటే ఇక స్మెల్ వచ్చేస్తుంది, వాసన కొడుతున్నాడు, ఆయన కుళ్ళిపోయాడు. అయితే యేసుప్రభు వారు ఏమంటున్నారు? అందుకు యేసు, నీవు నమ్మిన ఎడలా, హల్లెలూయా, నమ్మిన ఎడలా, ఇప్పుడు నమ్మిన ఎడలా, 2000 తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత యేసుప్రభు వారు వచ్చి రెండవ రాకడలో లేస్తాడు, అది ఓకే. కానీ ఇప్పుడు కూడా నీవు నమ్మిన ఎడలా దేవుని మహిమ వాసన వచ్చేస్తుంది. చాలామంది కాళ్ళు చూసినప్పుడు అయితే వారి పురుగులు రావడము, చిన్న గాయము కాలికి అయినప్పుడు ఆ కాల్లో నుండి పురుగులు రావడము, అక్కడ మొత్తము ఆ షుగర్ వల్ల చాలా ఇబ్బందిగా వాసన కొట్టడం అనేది చూస్తాం. అయితే కాలు తీసేయాలి డాక్టర్స్ అన్నారు అనే ఇలాంటివి చూస్తున్నాం. కానీ దేవుడు యేసుప్రభు వారు ఏమంటారు? నువ్వు నమ్మిన ఎడలా ఆ వాసన కూడా పోయి ఆ ఒక కాలు బాగుపడి ఆ వ్యక్తి మరణకరమైన ఆ మరణం అయిపోయి 4 రోజులైన వ్యక్తి, అందుకనే మార్త అంటుంది, ప్రభువా ఇప్పటికీ 4 దినములైంది, చనిపోయి 4 దినములైంది గనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. ఇక్కడ వాసన వస్తుంది, ప్రభువా మీరేం చేయలేరు, అయిపోయింది కదా. కానీ ఆయన ఏమన్నారు? నేనే పునరుద్ధానమును జీవమును అన్నప్పుడు మనము ఏ పరిస్థితి ఉన్నా, డాక్టర్స్ అన్నారు అవయవాలన్నీ పాడైపోయాయి, ఇక బతకడము కష్టమే, ఆ ఒక లంగ్స్, ఆ ఒక కిడ్నీలు, ఆ ఒక స్టమక్ అన్నీ ఖరాబ్ అయిపోయాయి, పాడైపోయాయి, ఇక మీరు బతకడం అనేది అసంభవము అన్నారు. అయితే ఒకసారి లాజరుని గురించి మనం ప్రతిసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువా లాజరు యొక్క అవయవాలన్నీ పాడైపోయాయి ప్రభువా, మరి మీరు లేపారు కదా అనే విశ్వాసము మనము ఈరోజు ఈ యొక్క వర్తమానం ద్వారా మరలా మనము ఆ విశ్వాసాన్ని పొందుకోవాలి. అంతటా వారు ఆ రాయి 41వ వచనం తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నువ్వు నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదని గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితున్నా నేను. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటకు రమ్మని బిగ్గరగా చెప్పాను. చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను, అతని ముఖమునకు రూమాలు కట్టి ఉండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పెను. ఇక్కడ 45వ వచనం. కాబట్టి మరియా
యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూచిన యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. అంటే ఈ గొప్ప కార్యము ద్వారా అనేకులు విశ్వాసంలోకి, అంటే ఎలాంటి పరిస్థితి అయినా, ఎలాంటి సమస్య అయినా యేసు ప్రభువారు ఆ పరిస్థితిని మార్చగలరు. లాజరు చనిపోయి 4 రోజు అయిపోయింది. అయినా కుళ్ళిపోతున్న ఆయన వస్త్రం మొత్తం కుళ్ళిపోయినా సరే యేసు ప్రభువారు లేపారు. అంటే ఇక్కడ నీవు ఎల్లప్పుడూ నా మనవి, యేసు ప్రభువారు మార్తతో చెప్పినప్పుడు, ప్రభువా నేను నమ్ముచున్నాను అని ఆమె ఏ విధంగా అయితే నమ్మిందో ఆ విధంగా మనం కూడా నమ్మి, ఏ పరిస్థితి ఉన్నా, ఏ సమస్య ఉన్నా, ఎలాంటి కరువు కాటంకము, ఎలాంటి అవయవాలు అన్నీ ఖరాబై పాడైపోయాయేమో అన్నిట్లో కూడా ఆయన కార్యము చేయగలడు. ఈ కెన్ డూ మిరకల్. ఈ యొక్క వర్తమానం మనం ప్రతిసారి జ్ఞాపకం చేసుకోవాలి. అవును, లాజరును లేపాడు, గొప్పగా లేపాడు అని ఆ యొక్క వర్తమానం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఈరోజు దేవుడు ఈ యొక్క వర్తమానముతో మనల్ని గొప్ప స్థానంలో మనము విశ్వసించాలి. ఇంకా గొప్పగా మనము విశ్వాసములో ఎలాంటి సమస్య వచ్చినా, ఎంత అవయవాలు అన్నీ ఖరాబై అన్నీ పాడైపోయాయి అని చెప్పినా కూడా మనము ఇంకనూ విశ్వసించి గొప్ప కార్యాన్ని చూడాలి అని దేవుడు మనల్ని మరలా ఈ వర్తమానంతో మనల్ని బలపరుస్తూ మనల్ని విశ్వాసంలోకి నడిపిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్ యేసయ్యా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ప్రభా, డాక్టర్స్ చెప్పుండొచ్చు ఈ అవయవము పాడైపోయింది, లివర్ పాడైపోయింది, స్టమక్ పాడైపోయింది, స్టమక్లో వాటర్ వచ్చేసాయి, ఇంకా ఏ విధమైన అనారోగ్యం వచ్చేసిందేమో ప్రభా. వీఆర్ ప్రేయింగ్ రైట్ నౌ. అవునా, ఎవరైతే ఆ ఒక సమస్యలో ఉన్నారో డాక్టర్స్ అన్నారు ఇక బతకడు అని, కానీ ఇప్పుడే నీ యొక్క పునరుద్ధాన శక్తి ద్వారా లాజరును లేపిన మీరే ఇప్పుడే ఆ ఒక వ్యక్తిని ముట్టి స్వస్థపరిచి లేపుమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇప్పుడే ఆ స్టమక్లో నుండి వాటర్ నుండి విడుదల, గాంధీలో ఉన్న వారి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇప్పుడే వారిని స్వస్థపరచండి, అనారోగ్యం నుంచి విడుదల ఇచ్చండి. అవునయ్యా, మీరు పునరుద్ధానుడై ఉన్నారు. లాజరును మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. లాజరు యొక్క అవయవాలన్నీ పాడైపోయాయి. లంగ్స్, ఆ యొక్క చర్మం కూడా కుళ్ళు పట్టిపోయింది, లివర్ పాడైపోయింది, ఆ గుండెకాయ పాడైపోయింది, ఆ యొక్క కిడ్నీలు, ఆ పేగులు, రక్తము మొత్తం ఎండిపోయింది. ఈ రక్తం కూడా లేదు, సెల్స్ కూడా లేవు ప్రభా. ఇప్పుడే నువ్వు లాజరును లేపిన దేవుడవు కాబట్టి ఐసీయూలో ఉన్న వారి గురించి ప్రార్థిస్తున్నాం, గాంధీలో ఉన్న వారి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. ముఖ్యంగా బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. లార్డ్ సొలొమోన్ బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నాం. గొప్ప సాక్ష్యములు దయచేయండి లార్డ్. హీలింగ్ ఫ్లో టు హిస్ బాడీ రైట్ నౌ. ఇప్పుడే నీ పునరుద్ధాన శక్తిని నేను విడుదల చేస్తున్నాము. బలమైన కార్యం వచ్చి అరిగించండి. ఇంకా అనారోగ్యంతో ఎవరైతే ఉన్నారో ప్రభా, ఎవరైతే ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి జీవితంలో స్వస్థతను శీఘ్రముగా దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఫీవర్ నుంచి విడుదల దయచేయండి, జ్వరము నుంచి, దగ్గు నుంచి, ఆస్తమా నుండి, కనుచూపులు సరళం వచ్చేయండి, దగ్గులను, క్యాన్సర్ల నుంచి విడుదల దయచేయండి. స్టమక్ క్యాన్సర్, ఏ క్యాన్సర్ అయినా, లివర్లను బాగు చేయండి, గుండెలను బాగు చేయండి. ఇప్పుడే చెవిటి మూగ దయ్యాల నుంచి విడుదల దయచేయండి. ప్రతి అనారోగ్యం నుంచి విడుదల దయచేయండి. ప్రతి అంధకార శక్తుల నుంచి విడుదల దయచేయండి. ఏ విధమైన అనారోగ్యమైన, కాళ్ళ నొప్పులైనా, నరముల నొప్పులైనా, ఫిడ్సులైనా, తాగుడు దురాత్మ నుంచి విడుదల దయచేయండి. ఏ అనారోగ్యం ఉన్నా, ఏ బంధకాలు ఉన్నా, ప్రతి ఒక్క విధమైన అనారోగ్యం నుంచి నీ ప్రజలను విడిపించి స్వస్థపరిచి గొప్ప సాక్ష్యాలను వారికి దయచేసి నీ నామాన్ని మహిమపరచుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.